కళ్ళు మూసి తెరిచేలోపు ఇల్లు గుల్లవుతుంది. మీరు ఊరెళ్తున్నారా? ఇంటికి తాళం వేసి నిశ్చంతగా ఉన్నారా? అయితే మీ ఇల్లు దోపిడీదారులకు రెడ్ కార్పెట్ వేసినట్టే. ఇనుప కిటికీలకి ఊచలను అగ్గిపుల్లలా విరిచేస్తూ అందిన కాడికి దోచుకెళ్తున్న ఓ గజ దొంగల ముఠా ఇప్పుడు కృష్ణా జిల్లాలో హడలు పుట్టిస్తోంది. అర్ధరాత్రి నిశ్శబ్దానికి చీల్చుకుంటూ ఆ కిరాతకులు సృష్టించిన బీభత్సమేంటి? ఉలిక్కిపడ్డ తాడిగడప గ్రామంలో అసలేం జరిగింది చూద్దాం ఈ ఎక్స్క్లూజివ్ క్రైమ్ రిపోర్ట్. ఊరు నిద్రపోతున్న వేళ ఆ దొంగల ముఠా మేల్కొంటుంది. ఎవరైనా ఊరెళ్లారని తెలిస్తే చాలు పక్కాగా రెక్కి నిర్వహిస్తారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప గ్రామం ఈ కిరాతకుల టార్గెట్ అయ్యింది. గ్రామానికి చెందిన మేడసాని తాతేశ్వరరావు కుటుంబం ఓ ఫంక్షన్ నిమిత్తం బెంగళూరు వెళ్లారు. ఇంటికి వేసి ఉన్న తాళం ఆ దొంగల పాలిట ఏటీఎంలా కనిపించింది. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వేళ ఆ ఇంటిని చుట్టుముట్టారు. ముందు తలుపులు బద్దలు కొడితే శబ్దం వస్తుందని వెనక వైపున్న కిటికీని ఎంచుకున్నారు. ఇనుప ఊచలను అత్యంత సులువుగా కట్ చేసి పాముల్లా ఇంట్లోకి జొరబడ్డారు. నిమిషాల వ్యవధిలోనే బీరువాలను బద్దలు కొట్టి అందులో ఉన్న విలువైన ఆభరణాలు, నగదును తమ సంచుల్లో నింపుకున్నారు. ఉదయం పని మనిషి వచ్చేసరికి కిటికీ ఊచలు కట్ చేసి ఉండటంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. అయితే ఈ ముఠా దాహం ఓ ఇంటితో తీరలేదు. అదే రాత్రి అదే తాడిగడప గ్రామంలో మరో టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. మేడసాని రమేష్ బాబు అనే వ్యక్తి ఇంటిని దోచుకునేందుకు స్కెచ్ వేశారు. కానీ ఈసారి వాళ్ల పాచిక పారలేదు. దొంగలు లోపలికి చొరబడే యత్నంలో చిన్న అలికిడి కావడంతో ఇంట్లోని వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొన్నారు. దొంగలు పడ్డారన్న ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశారు. ఆ అరుపులకు బెదిరిపోయిన అగంతకులు చీకట్లో గోడ దూకి క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యారు. త్రుటిలో తప్పిన ఈ ప్రమాదంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కానీ ఒకే రాత్రి ఒకే గ్రామంలో జరిగిన 2 వరుస ఘటనలతో తాడిగడప ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఎవరి ఇల్లు గుల్లవుతుందోనని వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సైరన్ల మోతతో తాడి గడపలో పోలీసులు ఎంట్రీ జరిగింది. సినిమాటిక్ స్టైల్లో రంగంలో దిగిన పోలీసులు వెంటనే క్రైమ్ సీన్ను తమ ఆధీనంలో తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు సాంకేతికతకు పదును పెట్టారు. అణువణువున జల్లెడ పడుతూ సీసీ కెమెరా ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు పోలీస్ జాగిలాలు, క్లూస్ టీంను రంగంలోకి దించి వేలిముద్రలు, కీలక ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా పక్కనే ఉన్న తమలపాకు తోటలో దొంగలు వదిలి వెళ్లిన కొన్ని గిల్ట్ నగలు లభ్యం కావడం ఈ కేసులో ట్విస్టుగా మారింది. అసలా నకిలీ నగలెందుకు వదిలేశారు? పోలీసులను తప్పుదో పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేశారా అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆ ముసుగు దొంగల బయటలో జల్లెడ పడుతున్నారు. అయితే బెంగళూరు వెళ్ళినటువంటి యజమానులు తిరిగి వస్తే తప్ప ఎంత మేర ఆస్తి గల్లంతైందో స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ ఘటన మనందరికీ ఒక కఠినమైన హెచ్చరిక. ఆధునిక కాలంలో కేవలం ఇంటికి తాళం వేసి వెళ్తే సరిపోదు. మీరు ఊరు వెళ్తున్నారా? స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయండి. సీసీ కెమెరాలు, సెన్సార్ అలారాలు ఏర్పాటు చేసుకోండి. మీ అజాగ్రత్తే నేరస్తులకు పెట్టుబడి. ఆస్తులు పోయాక ఆక్రోశించడం కంటే ముందు జాగ్రత్తతో ఉండటమే సరైన నిర్ణయం. తాడిగడపలో హైడ్రామా క్రియేట్ చేసినటువంటి ఈ గజ దొంగల ముఠా పోలీసుల బలలో ఎప్పుడు చిక్కుతుందనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.